ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. ముంబైలోని ఓక్ హట్ హాస్పిటల్లో శ్యామ్ బెనగల్ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 1934లో హైదరాబాద్ స్టేట్లోని తిరుమల్గిరిలో శ్యామ్ బెనగల్ జన్మించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ అవార్డులు శ్యామ్ బెనగల్ అందుకున్నారు. సికింద్రాబాద్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చదివారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ పట్టా పొందారు. సామాజిక సమస్యలు, ఆర్థిక అసమానతలపై ఆయన సినిమాలు రూపొందించారు. 1959లో ముంబై కేంద్రంగా ఉన్న ఓ యాడ్ ఏజెన్సీలో కాపీరైటర్గా పనిచేశారు శ్యామ్ బెనగల్. మరో సంస్థలో క్రియేటివ్ హెడ్గా కొనసాగారు. 1962లో గుజరాత్లో తొలి డాక్యుమెంటరీ రూపొందించారు. దశాబ్దం తర్వాత ఫీచర్ ఫిల్మ్ను తెరకెక్కించారు. శ్యామ్ బెనగల్కు చాలా సినిమాలు మంచి పేరు తెచ్చాయి. 1974లో అంకుర్, 1975లో నిశాంత్, 76లో మంథన్ సినిమా, 1977లో భూమిక, 78లో జునూన్ వంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. అనంత్ నాగ్, షబానా అజ్మీ ప్రధాన పాత్రలో రూపొందిన ఆ చిత్రమే అంకుర్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో జాతీయ అవార్డు అందుకుంది. 2013లో ప్రఖ్యాత అక్కినేని నాగేశ్వరరావు అవార్డు అందుకున్నారు శ్యామ్ బెనగల్. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం అందుకున్నారు. మొత్తం 26 సినిమాలు తీస్తే అందులో 8 సినిమాలకు జాతీయ అవార్డులు అందుకున్నారు శ్యామ్ బెనగల్. రాష్ట్ర కేబినెట్ భేటీ ఈ నెల 30న జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటేరియట్లో మీటింగ్ జరుగుతుందని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సమావేశంలో రైతు భరోసా, రేషన్ కార్డులపై విధి విధానాలు, భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్టకు స్పెషల్ బోర్డు వంటి అంశాలను చర్చిస్తారని సమాచారం. రాష్ట్ర కేబినెట్ భేటీ ఈ నెల 30న జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటేరియట్లో మీటింగ్ జరుగుతుందని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సమావేశంలో రైతు భరోసా, రేషన్ కార్డులపై విధి విధానాలు, భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్టకు స్పెషల్ బోర్డు వంటి అంశాలను చర్చిస్తారని సమాచారం. అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నోటీసులు అందించారు. రేపు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే ఈ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి హైకోర్టు నుంచి 4 వారాల మధ్యంతర బెయిల్ పొందారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి అనే గృహిణి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నోటీసులు అందించారు. రేపు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే ఈ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి హైకోర్టు నుంచి 4 వారాల మధ్యంతర బెయిల్ పొందారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి అనే గృహిణి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సినిమా ఇండస్ట్రీపై ఎలాంటి కోపం లేదన్నారు మంత్రులు. స్మగ్లింగ్ చేసేవారు హీరోలు ఎలా అవుతారని ప్రశ్నించారు. సమాజానికి ఉపయోగపడే మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలన్నారు మినిస్టర్స్. సంధ్యా థియేటర్ తొక్కిసలాటను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. అయితే రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని కౌంటర్ ఇచ్చారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయొద్దన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సినీ నటుల ఇండ్లపై దాడులు మంచిది కాదని చెప్పారు. దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. థియేటర్ తొక్కిసలాటలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్ ను పుష్ప 2 నిర్మాత నవీన్తో కలిసి పరామర్శించారు. నిర్మాత తరపున 50 లక్షల చెక్కును శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందించారు. బాబు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందన్నారు కోమటిరెడ్డి. దేవుడి దయ వల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. దేవుని ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిక్వెస్ట్ చేసేది, మీరు ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెడిసిన్స్ ఎక్కడున్నా తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ వాళ్ళ సజెషన్ కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని
పోయిన రేవతిని తీసుకురాలేం కానీ ఆమె ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యాజ్ ఎ మినిస్టర్గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం. జైభీం లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు కానీ స్మగ్లింగ్ ను ప్రోత్సహిస్తూ పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని విమర్శించారు మంత్రి సీతక్క. ప్రజల హక్కులను కాపాడే లాయర్ జీరో అయినప్పుడు స్మగ్లింగ్ చేసే నటుడు హీరో ఎలా అవుతాడని ప్రశ్నించారు. సినిమాలు అంటే గౌరవిస్తామన్న మంత్రి సీతక్క సమాజానికి ఉపయోగపడే మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలన్నారు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జైభీం సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఏంది ఇలాంటిదేనా మీరు ప్రోత్సహించేది? అల్లు అర్జున్ ఘటనపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అల్లు అర్జున్ పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి కక్ష సాధించే అవసరం లేదన్నారు. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లో ఒకరన్నారు పీసీసీ చీఫ్. ప్రతి అంశాన్ని రాజకీయ పరంగా చూడడం అనేది మంచిది కాదు. తెలుగు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి విడదీని అనుబంధం ఉంది. తెలుగు చిత్రసీమ ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చెందడానికి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీయే కారణం, కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణం. ఈ చరిత్ర తెలియకుండా ఆనాడు అసలు రాజకీయ రంగంలో లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ తెలుగు చిత్రసీమ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటతో ప్రతిపక్షాలు తమ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. సినీ ఇండస్ట్రీపై కాంగ్రెస్ సర్కార్కు కోపం లేదన్నారు. తమిళ సినీ నటులకు ఉన్న సామాజిక స్పృహ తెలుగు నటులకు ఎందుకు లేదని ప్రశ్నించారు. మన హీరోల కంటే సోనూ సూద్, సమంత ఎన్నో రెట్లు బెటర్ అన్నారు. ప్రతిపక్షాలకు దీన్ని అంటే ఇనిషియల్గా అరెస్ట్ అయిపోయిండు, అరెస్ట్ నుంచి బెయిల్ మీద వచ్చిండు, చాలా సానుకూలంగా స్పందించిండు. ఆయన స్క్రిప్ట్ రాయకుండా జనరల్గా వచ్చి ఇండస్ట్రీ తరపు నుంచి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుంటే ఇంకా గొప్ప రియల్ స్టార్ అయ్యేటోడు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ను చదువుకుంటా ఏదో చేయబోయి ఎక్కువ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు అండర్స్టాండింగ్లో. సూటి ప్రశ్న నేను ఈ తరం యువ సినిమా స్టార్లకు, మేము చాలా గొప్పోళ్ళమని విరవీగే ఈ సినిమా స్టార్లకు ఏ పాఠశాలలన్నా మీరు దత్తత తీసుకున్నారా? ఏ గ్రామాలనైనా మీరు దత్తత తీసుకున్నారా? ఏ ప్రభుత్వ ఆసుపత్రినైనా మీరు దత్తత తీసుకున్నారా? అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. దాడి చేసిన వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని ఆరోపించారు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడానికి వెనక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందనేటటువంటి అనుమానాలు పెరుగుతున్నాయి. వీళ్ళు నలుగురు పోయి దాడి చేయడానికి కారణం ఎవరు? ఎందుకు పోయిండ్రు? ఎట్లా పోయిండ్రు? ఏ ధైర్యంతో అక్కడ పోయిండ్రు? ఎవరు వెనక ఉన్నారు? ఇవన్నీ కూడా అనేక అనుమానాలు ఇవాళ బయట వ్యక్తమవుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, అల్లు అర్జున్ కు మరో న్యాయమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమైన తిరుపతి రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. సినిమా ఇండస్ట్రీపై సీఎం రేవంత్ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల తగ్గింపును స్వాగతిస్తున్నామన్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ధరలు ఎక్కువగా ఉండడంతో ఆడియన్స్ రావడం లేదని చెప్పారు. ధరలు పెంచడంతో సినిమా ఎక్కువ రోజులు ఆడడం లేదన్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. రెగ్యులర్ మూవీకి ఒక టైపు, ఒక రియలీ బిగ్ బడ్జెట్ మూవీకి ఇంకో టైపు, అంతేగాని 3వ టైపు, 4వ టైపు, 8వ టైపు తీసుకురాకండి అని ఒక 2 టైపులు అలౌ చేద్దాం. వీ నీడ్ అవర్ ప్రొడ్యూసర్స్ టు బీ యాక్చువల్లీ ప్రాఫిటబుల్. సేమ్ ఇక్కడ ఎట్లా అయితే ఉంటుందో అట్లానే అక్కడ కూడా చేయమని కోరుతున్నాం. మనం ఎంత ఖర్చు పెట్టాలనే బడ్జెట్ వాళ్ళు ఎవడైనా చేసుకుంటాడు కదండి. అది చేసుకోకుండా ఇష్టం వచ్చిన పెట్టేసి ఆడియన్స్ కొన్ని రోజులు రారండి సినిమా హాల్కి. ఇప్పటికే చాలా మంది తగ్గిపోయారు. అసలు పుష్ప 2 సినిమాపై మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. సినిమాలో పోలీసులను కించపరిచే విధంగా చూపించారని చెప్పారు. డైరెక్టర్ సుకుమార్తో పాటు హీరో అల్లు అర్జున్ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్మగ్లర్లను హీరోలాగా చూపిస్తే నేటి యువత అదే చెడు మార్గంలో వెళ్లే ప్రమాదం ఉందన్నారు తీన్మార్ మల్లన్న. వ్యవసాయానికి సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. గత ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదని విమర్శించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని చెప్పారు మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణను చూడబోతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల.
దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు పనులకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు. రబీ పంట రుణాల పంపిణీలో వేగం పెంచాలని సూచించారు. వ్యవసాయంలో డ్రోన్లను ప్రోత్సహించేలా చర్యలుండాలన్నారు. ప్రభుత్వాల మీద కాదు, బ్యాంకర్స్ మీద కూడా విశ్వాసం పోతే ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్రెడిబిలిటీ భవిష్యత్తుకే నష్టం. నేను గతంలో కూడా చెప్పాను, మీరు ఇచ్చినటువంటి అప్పుల మీద మీకు అజమాయిషీ లేదు, మీ పర్యవేక్షణ లేదు. మీరు దాని గురించి ఇస్తే నోట్ చేసుకోవటం, వస్తే దయా దేవుడి దయ, లేకపోతే లేదు. మీ ప్రయత్నాలు కూడా లేవు. ఎగ్గొట్టేవాళ్ళు ఎగ్గొడతా ఉంటే, కట్టేవాడు కడతా ఉంటే దానికి అర్థమే లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలనే ధ్యేయంతో కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు వ్యవస్థను మెరుగుపరుస్తూనే ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి. అందుకని ఎల్బీ నగర్ రోడ్ అంటేనే హైదరాబాద్ విజయవాడ, ఇంకొకటి హైదరాబాద్ సాగర్ రోడ్, శ్రీశైలం రోడ్, ఇటు నుంచి పోతే మళ్ళీ షార్ట్ కట్లో వరంగల్ పోయి హైవే తగులుతుంది. ఈ 3 హాస్పిటల్లో ఎమర్జెన్సీ పేషెంట్స్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే ఇక్కడ మేము చేరే విధంగా ఇవాళ హైదరాబాద్ విజయవాడ కూడా 2 నెలల్లో 6 లేన్ చేస్తున్నాం. మల్కాపూర్ దాకా 6 లేన్ అయింది. తొందరగా ఇది చేరుకుంటే గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత మొదటి గంటలో వస్తే ఆ పేషెంట్ బతికే అవకాశం ఉంటుంది. అంకుర సంస్థలకు ప్రధాన కేంద్రంగా ఉన్న హైదరాబాద్ లో ప్లగ్ అండ్ ప్లే కో వర్కింగ్ డెస్క్లను ఏర్పాటు చేసే సంస్థలు మరిన్ని రావాలన్నారు ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. అమీర్పేట ఎంపీఎం గ్రాండ్ కాంప్లెక్స్ లో 400 సీట్ల కో వర్కింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. తక్కువ పెట్టుబడితో ప్రారంభమయ్యే అంకుర సంస్థలకు నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీ తోడ్పడుతుందని చెప్పారు. మంత్రి సీతక్క ఆదేశాలతో హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్ ను ప్రారంభించారు అధికారులు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో తలెత్తే ఇబ్బందులపై ఫిర్యాదు చేసేలా వెసులుబాటు కల్పించామన్నారు అధికారులు. ఎలాంటి ఇబ్బందులున్నా 24 గంటల్లోగా పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. పర్బానీ వైలెన్స్ బాధాకరమన్నారు ఇండియా కూటమి నేతలు. పర్బానీ నిందితులకు, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుల్లెట్ ట్రైన్ తెస్తామన్నారు మోదీ, కానీ బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయన్నారు. లోక్సభ సాక్షిగా అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు ఇండియా కూటమి నేతలు. మహారాష్ట్రలోని పర్బానీ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. పర్బానీలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు బాధాకరమన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తాను చూశానన్నారు. 100% యువకుడిని కొందరు కావాలని హత్య చేశారని ఆరోపించారు. కానీ మహారాష్ట్ర సీఎం అసెంబ్లీలో అబద్ధం చెప్పారన్నారు. యువకుడు రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఫైట్ చేస్తున్నాడన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర బర్మానీలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు రాహుల్ గాంధీ. बड़ी क्लियर बात है, उन्होंने मुझे पोस्टमार्टम रिपोर्ट दिखाई, वीडियो दिखाया, फोटोग्राफ्स दिखाई. ये 100% कस्टोडियल डेथ है. पुलिस ने इनकी हत्या की है और चीफ मिनिस्टर ने असेंबली में पुलिस वालों को मैसेज देने के लिए झूठ बोला है और वो कॉन्स्टिट्यूशन की रक्षा कर रहा था. आरएसएस की विचारधारा कॉन्स्टिट्यूशन को खत्म करने की विचारधारा है. हम चाहते हैं कि एकदम ये मैटर रिजॉल्व किया जाए और जिन लोगों ने ये किया है उनको सजा मिले. ప్రధాని మోదీ విధానాలతో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్. మోదీ ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ ఇంకా రాలేదు, కానీ ద్రవ్యోల్బణం మాత్రం రైలు కన్నా వేగంగా దూసుకెళ్తోందన్నారు. బీజేపీ విధానాలతో సామాన్యుడి వెన్ను విరుగుతోందన్నారు. పెరుగుతున్న ధరలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి ఖరీదైపోతోందని, సామాన్యులకు దూరం అవుతున్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు జైరాం రమేష్. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. అమిత్ షా తక్షణమే అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ విధానమేంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. उन्होंने शब्द बोले हैं, जो अपमान किया है सदन के अंदर उस व्यक्ति का जिसने हमारे संविधान का निर्माण किया,
उसका जो अपमान किया है, जो अशोभनीय भाषा का प्रयोग किया है, मुझे लगता है उसके लिए उनको माफी मांगनी चाहिए। पूरे देश में लगभग हर जिले में आज ये मांग उठ रही है कि उनके लिए उनको माफी मांगनी चाहिए और अपने पद से त्यागपत्र देना चाहिए। ఢిల్లీలో శాంతి భద్రతలు కుప్పకూలాయన్నారు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్. ఢిల్లీ వాసుల కోసం 5 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏం చేయలేదని విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీకి ఎజెండా లేదన్నారు. తనపై ఛార్జ్ షీట్ వేస్తున్నారని, కానీ బీజేపీకి అసలు ముఖ్యమంత్రి అభ్యర్థి లేరన్నారు కేజ్రీవాల్. ఢిల్లీలోని ఈస్ట్ కిడ్వాయ్లో ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియను సీఎం అతిషితో కలిసి ప్రారంభించారు. जब मैंने कहा था 2015 में कि हमारी सरकार आएगी तो बिजली मुफ्त करूंगा, यही बीजेपी वाले यही सब बातें बोलते थे, मैंने की ना बिजली मुफ्त। आम आदमी पार्टी की सरकार ने बिजली, पानी, महिलाओं का बस सफर, सड़कें, सीवर, काफी काम किया। इन लोगों ने क्या काम किया? पूरे दिल्ली की कानून व्यवस्था चरमराई हुई है, गैंगस्टर खुलेआम घूम रहे हैं, गोलियां चल रही हैं दिल्ली के अंदर। एक ही काम दिया था, वो भी नहीं किया। मैं ये गिना रहा हूँ कि अगले 5 साल में क्या काम करूंगा। इनके पास ना सीएम का चेहरा है, इनके पास ना कोई टीम है, इनके पास ना कोई नैरेटिव है, ना दिल्ली के लिए कोई एजेंडा है। ఛత్తీస్గఢ్ రాయచూర్లో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. అమిత్ షా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులపై వాటర్ కెనాన్లు ప్రయోగించారు పోలీసులు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యువతకు ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమన్నారు ఎన్డీఏ కూటమి నేతలు. ఈ ఏడాదిన్నరలోనే లక్షల కొద్దీ పర్మనెంట్ జాబ్స్ ఇచ్చామన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికే రాహుల్ గాంధీ పర్బనీలో విజిట్ చేశారన్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. ఇండ్లలోని నిరుపేదలకు పక్కా ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు నేతలు. దేశంలో యువతే కేంద్రంగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ వంటి కార్యక్రమాలు రూపొందించామన్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ల దేశంగా భారత్ నిలిచిందన్నారు. గత ఏడాదిన్నరలో దాదాపు 10 లక్షల మంది యువతకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు మోదీ. రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా వివిధ శాఖల్లో రిక్రూట్ అయిన 71,000 మంది అభ్యర్థులకు వీడియో కాన్ఫరెన్స్ లో నియామక పత్రాలు పంపిణీ చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధిస్తామన్నారు ప్రధాని మోదీ. आज जब कोई युवा स्पोर्ट्स में कैरियर बनाने का प्लान करता है तो उसे ये विश्वास होता है कि वो असफल नहीं होगा। आज स्पोर्ट्स में ट्रेनिंग से लेकर टूर्नामेंट तक हर कदम पर युवाओं के लिए आधुनिक व्यवस्थाएं बन रही हैं। आज कितने ही सेक्टर्स में हम कंप्लीट ट्रांसफॉर्मेशन देख रहे हैं। మహారాష్ట్ర పర్బానీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ చేసింది పొలిటికల్ టూర్ అన్నారు సీఎం ఫడ్నవీస్. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికే పర్బానీలో పర్యటించారన్నారు ఫడ్నవీస్. గత కొన్నేళ్లుగా మత విద్వేషాలను రాహుల్ రెచ్చగొడుతున్నారన్నారు. అదే ఇప్పుడు పర్బానీలో పూర్తి చేశారన్నారు. పర్బానీ హింసాత్మక ఘటనపై ఇప్పటికే తాము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తున్నామన్నారు. అన్ని నిజాలు అందులో బయటపడతాయన్నారు సీఎం ఫడ్నవీస్. राहुल गांधी या ठिकाणी केवळ राजकीय हेतून आले होते. ही केवळ राजकीय भेट होती. लोकांमध्ये जातींमध्ये विद्वेष तयार करायचा एवढं एकमेव ध्येय त्यांचं आहे. या संदर्भातलं सगळं सत्य आणि तथ्य बाहेर येईल. काहीही लपवण्याचं कारण नाहीये. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. కుంభమేళాకు సంబంధించిన అంశాలపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో చర్చించామన్నారు. గంగా నది క్లీన్ గా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. గంగా నదిలో కాలుష్యపూరితమైన నీరు చేరకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. హెల్త్ డిపార్ట్మెంట్ తరపున ఇప్పటికే 100 బెడ్లతో తాత్కాలిక హాస్పిటల్ నిర్మించామన్నారు సీఎం యోగి. और आप देख रहे होंगे कि अन्य वर्षों की तुलना में इस बार मां गंगा और मां यमुना ने बड़ी कृपा की है. काफी पर्याप्त मात्रा में जलराशि जगह जगह एसटीपी तो फंक्शनल है ही, बायो रेमेडिएशन की पद्धति के माध्यम से भी जियो ट्यूब के माध्यम से उनके शुद्धिकरण के कार्यक्रम को यहाँ पर सुनिश्चित किया गया है.